హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు పారం కోళ్ళు ఫ్రై చేస్తున్నానండి. రెండు కోళ్ళు శుభ్రం చేసి పక్కన పెట్టేశాను. అంటే ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక అరగంట పాటుని. ఫస్ట్ పెరుగండి, కారం, ఓ 3 స్పూన్లు వేసాను. ఎక్కువ కదండి, దానికోసం ఎక్కువ వేసాను. ఉప్పు, పసుపు అండి, 1 స్పూన్ పసుపు, ఓ 2 స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇదంతా బాగా కలిపేసుకొని పెట్టుకోవాలండి ఒక అరగంట పాటు పక్కన. అరగంట అయిపోయిందండి, నానబెట్టేసాను. పొయ్యి మీద ఆయిల్ పెట్టాను, బాండీ పెట్టి. అంటే ఇది చికెన్ పకోడీ వేసిన ఆయిల్ అండి. చికెన్ కూరలో వేస్తున్నాను నేను. ఆయిల్ వేడైంది, ఉల్లిపాయలు వేసుకుందామండి. అంటే కొంచెం మామూలు నూనె కూడా వేసాను. ఉల్లిపాయలు వేస్తాను కదండి, ఇప్పుడు చికెన్ కూడా వేసుకుని కలిపి పెట్టేసుకున్న చికెన్ కూడా వేసుకుందాము. వేసాం కదండి చికెను. ఇదంతా బాగా మగ్గిపోవాలండి. సిమ్లో పెట్టే పెట్టుకోవాలి. మూత పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టే వేపుతున్నాను కదండి, చూడండి ఇంకా చాలా వాటర్ ఇంకిపోయింది. అంటే ఇలాగే వేపుకోవాలి. ఇది ఇంకా వాటర్ వేయొద్దండి, వేయకూడదు. అలా సిమ్లో పెట్టి ఎంతసేపుకి మగ్గినా అలా మగ్గించుకోవటమే. గుడ్లు వచ్చినాయండి అందులోని, గుడ్లు కూడా ఇందులోనే వేసాను. ఇంకా చాలా టైం పడుతుంది. వాటర్ అంతా ఇంకిపోయి రంగు మారిపోవాలి. ఇలా కలర్ మారాలండి. ఇంకా పడుతుంది టైం. ఉడికింది ముక్క, కానీ ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మసాలా వేసుకుందాము. గరం మసాలా, జీలకర్ర పౌడర్ని వేసుకుందాము. బాగా కలిపేసుకోవాలి. అయిపోయిందండి పారం కూడా వేపుడు. ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది చుట్టూని, అలా తేలాలి. అలా వదిలేయాలండి. స్టవ్ ఆఫ్ చేద్దాము. కారం కూడా వేపుడు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.